శబరిమల పెద్ద పాదం. దట్టమైన అడవిలో క్రూర మృగాల మధ్య జరిగే యాత్ర. 2 రోజులు 46 కిలోమీటర్ల పాటు అడవిలో సాగే వనయాత్ర. పూర్తి వివరాలు మీకోసం. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఏమిటి అంటే, నేను ఈరోజు శబరిమల పెద్ద పాదం అయితే చేయబోతున్నాను. అదే శబరిమల వనయాత్ర. ఇది దాదాపు 2 రోజుల పాటు 46 కిలోమీటర్లు దట్టమైన అడవి గుండా నడుచుకుంటూ శబరిమల కొండకు చేరుకోవాల్సి ఉంటుంది. అలాంటి యాత్ర నేను మీకు ఈరోజు ఈ వీడియోలో చూపించబోతున్నాను. అసలు శబరిమల పెద్ద పాదం అంటే ఏంటి, ఈ శబరిమల పెద్ద పాదం ఎలా చేయాలి, దాని హిస్టరీ ఏంటో కంప్లీట్ డీటెయిల్స్ నేను మీకు ఈరోజు ఈ వీడియోలో అందిస్తాను. మీరు ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే మన తెలుగు రాష్ట్రాల నుండి ఈ శబరిమలకి ఎలా చేరుకోవాలి, ఎరిమేలు దగ్గర నుండి ఈ పెద్ద పాదం ఎలా వెళ్ళాలో కంప్లీట్ డీటెయిల్స్ నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను. మీరు ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్లే ముందు నేను ప్రీవియస్ వీడియోస్ అని శ్రీలంక వీడియోస్ పెట్టాను కదా, అవన్నీ నెక్స్ట్ వస్తాయి. ఎందుకంటే నేను శ్రీలంక నుంచి నిన్నే వచ్చాను. వచ్చి రాగానే పెద్ద పాదం చేస్తున్నాను. చాలామంది మెయిల్ చేశారు శబరిమల పెద్ద పాదం చేయండి అని, అందుకని వాళ్ళ కోసం వచ్చాను. ఈ పెద్ద పాదం అయిపోగానే మళ్ళీ శ్రీలంక వీడియోస్ వస్తాయి, ఏమి ఇబ్బంది లేదు. ఇంకా చాలా ఉన్నాయి, మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, వెళ్దాం రండి. ఫ్రెండ్స్, మీరు మన తెలుగు రాష్ట్రాల నుండి శబరిమలకు ట్రైన్లో వెళ్ళాలి అనుకుంటే, మన తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రదేశాల నుంచి ట్రైన్స్ డైరెక్ట్గా శబరిమలకు అందుబాటులో ఉన్నాయి. మీరు ట్రైన్లోనే శబరిమలకు చేరుకోవచ్చు. ఈ శబరిమలకు నియర్ రైల్వే స్టేషన్ అయిన కొట్టాయంకి మనం చేరుకోవాల్సి ఉంటుంది. కొట్టాయంలో ట్రైన్ దిగాను. నేను వచ్చింది ఒక స్పెషల్ ట్రైన్. ఇది శబరిమల స్పెషల్ ట్రైన్ వేశారు కదా, అందులో ఒక ట్రైన్ ఇది. కాబట్టి నేను ట్రైన్ పేరు చెప్పట్లేదు, ఇది కొద్ది రోజులే నడుస్తుంది కాబట్టి. ఇప్పుడు నేను ఈ కొట్టాయం రైల్వే స్టేషన్లో ఉన్నాను. ఇక్కడ నుండి రైల్వే స్టేషన్ ముందుకు వెళ్తే ఇక్కడ బస్సెస్ ఉంటాయి ఎరిమేలు వెళ్ళడానికి. ఆ బస్ ఎక్కి మిగతా విషయాలు మాట్లాడుకుందాం, సరేనా? వెళ్దాం రండి. ఆల్మోస్ట్ చాలా మంది స్వాములు ట్రైన్ దిగి వెళ్ళిపోతున్నారు, కొంతమంది స్వాములు మళ్ళీ ట్రైన్ ఎక్కుతున్నారు కదా. ఈ రైల్వే స్టేషన్ నుంచి ఒక 2 స్టాప్స్ దాటుకుంటే చెంగనూరు రైల్వే స్టేషన్ వస్తుంది. కొట్టాయం తర్వాత ఒక 2 స్టాప్స్ దాటుకుంటే చెంగనూరు రైల్వే స్టేషన్ వస్తుంది. ఆ చెంగనూరు రైల్వే స్టేషన్ నుంచి దిగేసి కూడా చాలా మంది శబరిమల వెళ్తారు. ఆల్మోస్ట్ మన ఏపీ, చెన్నై నుంచి వచ్చేవాళ్ళు ఈ కొట్టాయంలోనే దిగేసి వెళ్ళిపోతారు. కొంతమంది మాత్రం చెంగనూరు వెళ్ళి అక్కడ బస్ తీసుకొని అలా కూడా ఎరిమేలు తర్వాత శబరిమల వెళ్తారు. ఇదే కొట్టాయం రైల్వే స్టేషన్ ఫ్రంట్ సైడ్. శబరిమల సీజన్ టైమ్స్లలో ఈ కొట్టాయం రైల్వే స్టేషన్ బయట వస్తే ఇక్కడే బస్సెస్ ఉంటాయి. మనం ఎరిమేలు వెళ్ళడానికి అలాగే పంబ వెళ్ళడానికి కూడా బస్సులు ఉంటాయి. చూడండి, ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా బస్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఇక బస్సులో వెళ్ళడం ఇష్టం లేకపోతే ఈ రైల్వే స్టేషన్ ముందరే ట్యాక్సీస్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి. చిన్న చిన్న మినీ బస్సులు కానీ ట్యాక్సీలు ఇక్కడ దొరుకుతాయి. వీటిని తీసుకొని కూడా వెళ్ళచ్చు. లేదంటే ఆటోలో కూడా వెళ్ళాలనుకుంటే ఎరిమేలు వరకు వెళ్ళచ్చు. చూడండి, ముందర బస్సులు ఉన్నాయి, ఈ బస్సు ఎక్కి వెళ్దాం. రైల్వే స్టేషన్ దగ్గర బస్ ఎక్కి బస్ టికెట్ తీసుకున్నాను. 98 రూపీస్ ఛార్జ్ చేశారు. ఎరిమేలు వెళ్ళడానికి 1.5 అవర్ టైం పడుతుంది. ఎరిమేల్లో బస్ దిగా, నేను వచ్చిన బస్ ఇదే. ఇప్పుడే ఎరిమేల్లో బస్ దిగాను. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్, మసీదు అవి ఉంటాయి.
ఇక్కడ చాలా మంది వేషాలు వేసుకుని ఎగురుతూ ఉంటారు. అవన్నీ నేను మీకు చూపిస్తాను. నెక్స్ట్ మనం స్టార్ట్ అవుదాం పెద్దపాదంకి. ఫ్రెండ్స్, ఈ శబరిమల యాత్ర స్టార్ట్ అయ్యేది ఈ ఎర్మేల్లో ఉన్నటువంటి ఓవర్ స్వామి మసీద్ దగ్గర నుండి. ఈ మసీద్ పక్కనే అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఒక ఆర్చి. ఈ ఆర్చిలో శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుంది. ఆర్చి లోపలికి వెళ్తే ఇక్కడ మీరు చూస్తున్నది ఆ టెంపులే. ఈ టెంపుల్ లోపలికి వెళ్ళి అందరూ స్వాములు వేషాలు వేసుకుంటారు. వేషాలు వేసుకొని స్వామివారిని దర్శించుకొని అందరూ ఈ వేషాలు వేసుకున్న స్వాములంతా ఆడుతూ పాడుతూ ఇక్కడ నుంచి బయలుదేరుతారు. ఫ్రెండ్స్, ఈ టెంపుల్ నుంచి జస్ట్ ఇలా బయటకు రాగానే మనకు ఓవర్ స్వామి మసీద్ అయితే కనపడుస్తూ ఉంటుంది. ఇస్లాం మతానికి సంబంధించినటువంటి ఓవర్ స్వామి అయ్యప్ప స్వామి చిన్నతనంలో ఇద్దరు స్నేహితులంట. వారి స్నేహానికి గుర్తుగా ఇక్కడ ఒక మసీద్ కట్టమని అయ్యప్ప స్వామి చెప్పారంట. దానికి గుర్తుగా ఇక్కడ ఒక మసీద్ అయితే కట్టారు. దీన్ని అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వారంతా ఈ మసీద్ని దర్శించుకున్న తర్వాత శబరిమలకి అయితే వెళ్తూ ఉంటారు. కానీ ఇదంతా ఒక కట్టు కదా అని నమ్మే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? ఫుల్గా ఉన్నారు. ఈరోజు చాలా మంది ఉన్నారు. ఇలా రకరకాల వేషధానాల్లో నాట్యం చేసేదాన్ని పెటతుల్లి నాట్యం అంటారు. ఎందుకంటే మహిషితో యుద్ధం చేసేటప్పుడు అయ్యప్ప స్వామి వారు చేసిన తాండవం పేరే ఈ పెటతుల్లి నాట్యం అంటారు. అందుకే ఇక్కడికి వచ్చిన స్వాములందరూ ఈ ఎరిమేలులో ఈ పెటతుల్లి నాట్యం ఆడుకుంటూ ఈ ఎరిమేల్లో ఉన్న అయ్యప్ప స్వామి టెంపుల్ వద్దకు చేరుకొని ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే ఎరిమేల్లో ఉన్నటువంటి మెయిన్ అయ్యప్ప స్వామి టెంపుల్. స్వాములందరూ ఆ నాట్యం చేసుకుంటూ ఈ టెంపుల్ లోపలికి వెళ్తారు. ఈ టెంపుల్ లోపలికి వెళ్ళంగానే ఇక్కడ ఒక చిన్న నది లాంటిది ఉంటుంది. ఈ నదిలో అందరూ స్నానం చేసిన తర్వాత ఈ టెంపుల్లో ఉన్నటువంటి అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారు. చూసారు కదా ఎరిమేల్లో ఎలా ఉందో. ఇప్పుడు మనం పెద్దపాదం స్టార్ట్ అవుతాం. ఈ మసీద్ దగ్గర నుండి ఎలా వెళ్ళాలో చూపిస్తాను, మీకు క్లియర్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ ఎరిమేల్ దగ్గర నుండి పెద్దపాదం ఎలా చేయాలో చూపిస్తారు చూడండి. ఎరిమేల్లో ఫస్ట్ మసీద్ వస్తుంది కదా, మసీద్ పక్కనే శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి టెంపుల్. ఈ మసీద్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లోనే ఒక రోడ్డు వస్తుంది. ఈ రోడ్డు గుండా 5.7 కిలోమీటర్స్ ముందుకు మనం నడుచుకొని వెళ్ళాలి. వెళ్తే ఫస్ట్ ఫారెస్ట్ చెక్ పోస్ట్ వస్తుంది. అక్కడ వరకు ఇలా రోడ్లోనే నడుచుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది మనం. సో చాలా మంది ఈ పెద్దపాదంకి స్టార్టింగ్ పాయింట్ అయిన ఎరిమేలి దగ్గర మసీద్ ఉంటుంది కదా, అక్కడ నుంచి స్టార్టింగ్ పాయింట్ కొంచెం ఒక 5 కిలోమీటర్ ముందుకెళ్తే ఒక ఫారెస్ట్ చెక్ పోస్ట్ వస్తుంది. అక్కడ వరకు వెహికల్స్ వెళ్తాయంట, ఆటోలు వెళ్తాయంట. చాలామంది ఆటోలు తీసుకెళ్తున్నారు. ఇంకొంతమంది ఏం చెప్పారంటే అలా వెళ్ళొద్దండి, ఆ 5 కిలోమీటర్ కూడా నడిచి వెళ్ళండి బాగుంటుంది అని చెప్పారు. అక్కడ ఆటో వాళ్ళు ఉన్నారు, అడిగారు 100-200 ఇస్తే తీసుకెళ్ళి దింపేస్తారు. కానీ ఆ 5 కిలోమీటర్లు ఏం చేసింది మొత్తం నడిచి అని నేను కూడా నడుచుకుని వెళ్తున్నాను. ఎవ్వరు వెళ్ళట్లేదు సరిగా నడుచుకొని, అందరూ ఆటోలో వెళ్ళిపోతున్నారు. ఈ 5 కిలోమీటర్లు స్టార్టింగ్లో నాతో పాటు ముందర ఒక స్వామి వెళ్తున్నాడు, ఆయనతో పాటు నడుచుకొని వెళ్తున్నా. ఆయన ఆటో వస్తున్నా ఆపుదామంటే ఆయన వద్దు నడుచుకొని వెళ్దాం అన్నాడు. ఇక్కడ బోట్లో ఉంది చూడండి, శబరిమల అని. కొద్దిగా ముందుకెళ్ళి రైట్ తిరగాలంట. అక్కడక్కడ ఇలాంటి బోర్డ్స్ ఉంటాయి, చూసుకొని వెళ్ళాలి. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి కొద్దిగా ముందుకు వెళ్తే పెరూర్తోడు జంక్షన్ అనే ఒక ప్రదేశం వస్తుంది. ఇక్కడ రోడ్డుకి అడ్డంగా ఒక వాగు లాంటిది ప్రవహిస్తుంది. వీరమణికంఠుడు పులిపాల కోసం వనవాసం చేసే సమయంలో ఇక్కడికి వచ్చి విశ్రాంతి తీసుకున్నట్టు భక్తులు నమ్ముతారు. అందుకనే ఇక్కడ కాలువలో ఉన్న చేపల కోసం ఫుడ్ అలాంటిది వేస్తూ ఉంటారు. చాలా మంది భక్తులు ఈ కాలువలోకి దిగి స్నానం కూడా ఆచరించి వెళ్తూ ఉంటారు. ఒక బోర్డు కనిపించింది, పంబా అని. ఇక్కడ 2 రోడ్లు ఉన్నాయి. ఒక సైడ్ ఇలా వెహికల్స్ వెళ్తున్నాయి కదా, అలా వెళ్తే వేరే సైడ్ వెళ్ళిపోదాం. ఈ సైడ్ ఆటోలు ఉన్నాయి కదా, ఈ ఆటో సైడ్ వెళ్తే పంపకి వెళ్తాం. వెళ్ళే దారిలో ఇవి చూడండి, ఇవి రబ్బర్ చెట్లు. వీళ్ళు ఈ రబ్బర్ని ఎక్కువగా సాగు చేస్తుంటారు కేరళలో. అలాగే పైనాపిల్ చెట్లు, కొండంతా పైనాపిల్సే. వీళ్ళు ఎక్కువగా, మీరు కేరళకు వస్తే ఈ రెండే ఎక్కువగా చూస్తారు, రబ్బర్ చెట్లు ఒకటి, అలాగే ఈ పైనాపిల్ చెట్లు ఒకటి. ఈ కొండంతా ఉన్నాయి చూడండి, క్లియర్గా కనపడుతున్నాయి. చెట్టుకి
కవర్ కట్టారు. కవర్ మధ్యలో ఇక్కడ కోసారు చూడండి, లైట్ కోస్తారు. అక్కడ చిప్ప కడతారు. అక్కడ ఉన్నాయి కదా, ఆ చిప్పలోకి రోజు పాలు వచ్చి పడతాయి. ఆ పాలని డైలీ వీళ్ళు తీసుకుంటారు. తీసుకొని లబ్బర్ తయారు చేస్తారంట. శ్రీ మహాదేవ్ టెంపుల్, శివుని టెంపుల్ వచ్చింది స్టార్టింగ్లో. ఆ టెంపుల్ దగ్గర నుంచి ఇంకా కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మరో టెంపుల్ వచ్చింది, మణికంఠ స్వామి, సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్. ఈ టెంపుల్ దగ్గర నుంచి కిందకి వెళ్ళాలి. ఇక్కడ కూడా ఇట్లా సైడ్కి వెళ్ళిపోతే పైన రోడ్డు ఉంటుంది. కిందకి వెళ్తే పంపకి వెళ్తాం. టెంపుల్లో దర్శనానికి వెళ్ళాను, అయిపోయింది. కానీ లోపల వీడియోస్ నాట్ అలౌడ్ కదా, కాబట్టి నేను చూపించలేదు. ఇక్కడ నుంచి ఇంకా మొదలెడదాం అండి. షాప్లో అంతా స్టిక్స్ అమ్ముతున్నారు గ్రిప్ కోసం, ట్రెక్ చేయాలి కదా. కాబట్టి ఏమైనా తీసుకోవాలంటే ఇక్కడే తీసేసుకోవాలి. తర్వాత లోపలికి వెళ్ళే కొద్దీ కాస్ట్ పెరుగుద్దని చెప్పారు. అలాగే రైన్ కవర్స్ కూడా ఉన్నాయి, స్లిప్పర్స్ కూడా ఉన్నాయి. ఇంకా ముందుకు వస్తే మనం బాలభద్రాదేవి టెంపుల్ దగ్గరికి వచ్చాం. ఈ టెంపుల్లోకి వెళ్ళి దర్శనం చేసుకొని వెళ్దాం. బాగుంది కదా, కేరళ స్టైల్లో ఉంది. ఫుడ్ ఉంది, తినేసి వెళ్ళమన్నారు. తినాలంటే తినచ్చు. జద్దిచ్చారు, అలాగే ఇదేదో పప్పులు, అలాగే ఊరగాయ. దీన్ని తింటే ఎనర్జీ వస్తుంది. ఇంకా నడవాలి కదా చాలా దూరం, అందుకని. ఇలా కొద్ది దూరం నడుచుకొని ముందుకు రాగానే ఒక బోర్డు కనిపించింది కదా. ఈ బోర్డులో క్లియర్గా ఇచ్చారు, నిదానంగా నెమ్మదిగా వెళ్ళండి ఫారెస్ట్ లానే. ఇక్కడ ఒక గేట్ కూడా ఉంది చూడండి, ఇది ఫారెస్ట్ చెక్ పోస్ట్. దీన్ని దాటుకుంటే ఇంకా లోపలంతా ఫారెస్టే. ఇక్కడ బోర్డులో క్లియర్గా ఉన్నాయి చూడండి. మనం పెద్దపాదం చేసే రూట్లో ఏ ఏ ప్రదేశాలు వస్తాయి, వాటి డిస్టెన్స్ ఎంతో క్లియర్గా ఇచ్చారు. ఫ్రెండ్స్, ఇప్పుడే చెక్ పోస్ట్ దాటంగానే వర్షం అలా ఎంటర్ అయింది. మేము ఫారెస్ట్లోకి ఇలా ఎంటర్ అయ్యాం, వర్షం కూడా ఎంటర్ అయింది. కవర్ తీసుకున్నాం, 30 రూపీస్ అంట. ఇది హాఫ్ వరకే కవర్ అవుతుంది. కానీ పోస్ట్ ఉంది కదా ఫారెస్ట్ చెక్ పోస్ట్, ఆ గేట్ దగ్గర నుంచి ఒక 10 మెంబర్స్ 20 మెంబర్స్ ఉంటేనే అలో చేస్తారు. ఒకరు ఇద్దరిని అలో చేయరంట. చూడండి, ముందర కొంతమంది వెళ్తున్నారు కాబట్టి నన్ను అలో చేశారు. సింగిల్గా కానీ వచ్చారనుకోండి, అక్కడే వెయిట్ చేపించి ఒక 10 మెంబర్స్ 20 మెంబర్స్ రానిచ్చి అలో చేస్తారంట. ఈ ఫారెస్ట్లో 2 రోజులు నడవాలి. చూడండి ఎలా ఉందో, బురదగా ఉంది. విపరీతంగా పడుతుంది, ఏం చేయలేక ఒక టెంట్ ఉంటే టెంట్లో కూర్చున్నాం. కొద్దిగా వాన తగ్గితే వెళ్దామని. వాన మాత్రం తగ్గట్లేదు. ఒక 10 మినిట్స్ ఆగుతాను, తగ్గలేదంటే ఇంకా వానలో నడిచెళ్ళడమే. వాన తగ్గలే, ఇంక ఇక్కడే ఉంటే కష్టం అని చెప్పి బయలుదేరాను. నాతో పాటు చాలామంది బయలుదేరారు సార్, స్వాములంతా. వానలోనే నడుచుకొని వెళ్ళాలి. ఇంకా చూడండి ఎలా పడుతుందో, రోడ్డు ఎలా ఉందో, అంతా రాళ్ళు, దాంట్లో వెళ్తే గుచ్చుకుంటాయి. ఇంకా సైడ్లో కార్నర్లో చిన్న దారిలాగా దీనిపైన నడుచుకొని వెళ్ళాలి. ఈ షాప్స్కి వెళ్ళే వాళ్ళు బైక్స్ ఉంటాయి, అలాగే ట్రాక్టర్లు ఉంటాయి కదా, వాటి గ్రిప్ కోసం వేసినట్టున్నారు పైకి ఎక్కడం కోసం. శబరిమల పెద్దపాదం టోటల్ డిస్టెన్స్ 46 కిలోమీటర్స్ అని శబరిమల అఫీషియల్ వెబ్సైట్లో ఉంది. కానీ వికీపీడియా వాటిలలో 60 అబౌవ్ అని ఉంది. శబరిమల వాళ్ళు చెప్పింది కదా నమ్మాలి, 46 కిలోమీటర్స్. అలాగే మనం వెళ్ళే ఈ పెద్దపాదం 18 కొండలెక్కి శబరిమలకు చేరుకోవాల్సి ఉంటుంది. 18వ కొండ పైన శబరిమల టెంపుల్ ఉంటుందంట. మొత్తం 18 కొండలు అని చెప్తారు, కానీ వాటి నేమ్స్ నాకు పూర్తిగా తెలియదు. కొన్ని కొండల పేర్లు మాత్రం తెలుసు. కానీ వెళ్ళే దారిలో అక్కడక్కడ బోర్డ్స్ ఉంటాయంట ప్రతి కొండకి. నేను మీకు ఆ బోర్డ్స్ మీకు చూపిస్తాను కొండకి. ఇంకా చాలా ఉంది, వెళ్దాం. ఇప్పుడే వర్షం కూడా తగ్గింది, రోడ్డు కూడా నార్మల్గా ఉంది, పైకి లేదు, ఈజీగా నడిచిపోయేలా ఉంది. చూడండి నార్మల్గా ఉంది రోడ్డు. ఇలాగే ఉంటే ఈజీగా పోవచ్చు అండి. అక్కడక్కడ బోర్డులు ఏర్పాటు చేశారు. అయ్యప్ప స్వామి వారి పవిత్ర నివాసాన్ని కలుషితం చేయొద్దని
వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, ప్లాస్టిక్ వస్తువులు అలాంటివి వాడొద్దని చెప్తున్నారు ఇండైరెక్ట్గా. పెద్దపాదెం రూట్లో మనం వెళ్ళేటప్పుడు సింగిల్గా అస్సలు వెళ్ళకూడదంట, గుంపులుగానే వెళ్ళాలి. ఇక్కడ ఎక్కువగా అడవి జంతువులు తిరుగుతుంటాయి, అవి ఏ క్షణంలో అయినా మన ముందుకు రావచ్చు, ఏమైనా చేయొచ్చు. కాబట్టి మన సేఫ్టీగా చాలా మందితో గుంపులుగా వెళ్ళడమే చాలా బెటర్ అని చెప్పారు. మీరు వెళ్తుంటే అక్కడక్కడ ఏనుగులు అవి కూడా కనపడతాయని చెప్పారు. కాబట్టి నేను కూడా చాలామంది వెళ్తున్నారు, ముందు వెనక వస్తున్నారు, వాళ్ళ మధ్యలో వెళ్తున్నాను. ఇలా ఫారెస్ట్ లోపలికి వెళ్ళే కొందరికి అక్కడక్కడ ఇలాంటి షాప్స్ వస్తూ ఉంటాయి. మనకి ఫుడ్కి ఏమి ఇబ్బంది ఉండదు, తీసుకొని తినచ్చు. కానీ కాస్ట్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది అంతే. మీరు ఇక్కడ రెస్ట్ కూడా తీసుకోవచ్చు. కింద చేపలు లాంటివి వేశారు కదా, పట్ట లాంటిది, దాంట్లో పడుకోవచ్చు, నో ప్రాబ్లం, ఎవరు అడగరంట. చూడండి ఎలా ఉన్నాయో స్వాములు వెళ్తుంటే, చెప్పులు లేకుండా గుచ్చుకుంటున్నాయి ఇంకా కింద రాళ్ళు. ఎంత కష్టమో చూడండి. చూడండి ఎలా ఉందో, అక్కడక్కడ ఇలాంటి వాటర్ వస్తూ ఉంటుంది దారి గుండా, చిన్న కాలువలు. ఇవి చాలా బాగుంటాయి. స్వాములు నడుచుకొని వచ్చేటప్పుడు చెప్పులు వేసుకొని రారు కదా, ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం ఫ్రీగా ఉంటుంది కానీ అలాగే కొంచెం డేంజర్ కూడా. ఈ వాటర్ ఉంటే ఏనుగులు వస్తాయంట ఎక్కువగా. ఇక్కడ చాలా ఉంది ఏనుగుల పేడ, నేను మీకు చూపిస్తా చూడండి. ఇదే ఏనుగుల పేడ, అక్కడక్కడ కనపడ్డాయి, ఇక్కడ కొంచెం బాగా గట్టిగా కనపడింది. చాలా చోట్ల ఉంది, ఒక చోటనేం కాదు, మనం వెళ్ళే దారిలో వస్తానే ఉంటుంది పేడ, ఏనుగు పేడ. దాదాపు 2 hours మంచి డీప్ ఫారెస్ట్లో నడుచుకొని వచ్చిన తర్వాత ఒక టెంపుల్ వచ్చింది, మైక్ సౌండ్ వినపడుతుంది. అక్కడికి వెళ్ళి ఏంటో చూద్దాం. చూడండి అక్కడ ఏదో టెంపుల్ ఉంది, షాప్స్ ఉన్నాయి ఇక్కడ. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కాలైకట్టి అనే ప్రదేశంకి వచ్చాం. ఇక్కడ శివపార్వతి టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్కి ఒక పెద్ద చరిత్ర ఉంది. మణికంఠుడు మహిషి పైన చేసిన నృత్యాన్ని చూడడానికి వచ్చిన ఈశ్వరుడు తన వాహనమైన నందిని ఇక్కడే కట్టారని, అందుచేత ఈ స్థలానికి కాలైకట్టి అనే పేరు వచ్చిందంట. ఈ టెంపుల్ చాలా పెద్దదిగా ఉంటుంది చూడడానికి. ఈ టెంపుల్ చుట్టూ చాలా ప్లేస్, అలాగే చాలా షాప్స్ కూడా ఉంటాయి. నైట్ ఇక్కడ స్టే చేయాలంటే స్టే చేయొచ్చు. మనం తినడానికి ఫుడ్ అన్నీ దొరుకుతాయి. చూడండి చాలా మంది స్వాములు ఇక్కడే ఉన్నారు. కానీ నేను వెళ్ళిన టైంలో టెంపుల్ క్లోజ్ చేస్తున్నారు, కాబట్టి టెంపుల్ లోపల వీడియో చూపించలేకపోతున్నాను. ఈ టెంపుల్ ముందు ఫ్రీ జింగిరి వాటర్ ఉంది, చాలా బాగుంటాయి. ఈ కేరళలో ఎక్కువగా దొరుకుతుంటాయి, వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఏడికి వచ్చినా సరే ఈ వాటర్ ఉంటాయి. ఇందులో ఒక్కలు ఏదో వేసి ఇస్తారు, చాలా బాగుంటాయి. అలాగే హీట్కి కూడా ఉంటాయి, వేడి నీళ్ళే ఇస్తారు. చూడండి కాగబెడుతున్నారు. ఇందులో ఏదో కొన్ని మినరల్స్ ఉంటాయంటారు, తాగితే చాలా మంచిదని చెప్పారు. ఈ కాలైకట్టి నుంచి స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతున్నాను. నైట్ ఇక్కడ స్టే చేస్తే మళ్ళీ 3 days నడవాల్సి వస్తుంది. 1 day ఇక్కడ, మళ్ళీ 2 days నడవాల్సి వస్తుంది. వీలైతే ఫాస్ట్గా ఇంకా ముందుకు వెళ్ళిపో అని చెప్పారు, అందుకనే నడిచి వెళ్ళిపోతున్నాను. నేను ఇక్కడే స్టే చేద్దాం అనుకున్నా కానీ ఇంకా టైం ఉంది కదా, నడిచి వెళ్దాం, మళ్ళీ ఊరికే 1 day వేస్ట్ ఎందుకని. కాలైకట్టి టెంపుల్ దగ్గర నుంచి ఇలా ముందుకు వస్తే తార్ రోడ్డు వచ్చింది, లోపల అడవి లోపల. ఈ రోడ్డు గుండా నడుచుకొని వెళ్ళాలంట. ఇలా కొద్ది దూరం నడుచుకుంటూ ముందుకు రాగానే ఆలుదా నది అనే ఒక నది వచ్చింది. ఈ నది చాలా పవిత్రమైనది, పంబా నదికి సమానమైన పుణ్య నది అని చెప్తారు. పెద్ద పాదం చేసే ప్రతి ఒక్క స్వామి కూడా ఈ ఆలుదా నదిలో దిగి స్నానం చేసి, ఈ ఆలుదా నదిలో చాలా రాళ్ళు ఉంటాయి, అందులో ఒక చిన్న రాతిని చేతిలో పెట్టుకొని వెళ్తారు. అదెందుకో నేను మీకు తర్వాత చెప్తాను. చూడండి ఈ ఆలుదా నది ఎలా ఉందో. మేము ఇక్కడికి వచ్చే కొందరికే సాయంత్రం 3 గంటలైంది. మమ్మల్ని అలో చేయలేదు, వర్షం ఎక్కువ పడుతుందని ఇక్కడే ఆపేశారు. నైట్ మేము ఇక్కడే స్టే చేసాం. మార్నింగ్ లేచి స్నానం చేసి ఈ నదిలో ఒక రాయి తీసుకొని వెళ్ళాను నేను కూడా. ఇక్కడ చూడండి చాలా మంది స్వాములు స్నానం చేస్తున్నారు. ఇక్కడ ఒక చిన్న పోలీస్ స్టేషన్ ఉంటుంది, అంటే బేస్ క్యాంప్ లాగా. ఇక్కడ అలో చేయలేదు, వర్షం ఎక్కువ పడుతుందని. నైట్ అయిపోయింది, నైట్ ఇక్కడే స్టే చేసాం ఈ హోటల్లో. ఇక్కడ పడుకొని మార్నింగ్ తినేసి, ఇక్కడ మార్నింగ్ 7 o'clockకి ఓపెన్ చేస్తారంట, గేట్ ఓపెన్ చేస్తారు, ఇక్కడ నుంచి వెళ్ళాలని చెప్పారు. ఈ ఆలుదా నది ఒడ్డున చూడండి ఒక పెద్ద పోస్టర్ లాంటిది పెట్టారు. నెక్స్ట్ మనం ఏ ప్రదేశాలకి వెళ్ళబోతున్నాము. అజిత్ కొడవ, ముక్కుజీ ఇక్కడ 2:30 వేశారు. ఆ టైం లోపల అక్కడికి వెళ్తేనే
గేట్ ఓపెన్లో ఉంటుంది, లేదంటే క్లోజ్ చేస్తారు. తర్వాత ముఖర్జీకి ఫైనల్ 3 o'clockకి 3 కన్నా ముందుకు వెళ్తే మనం అలో చేస్తారు, డైరెక్ట్గా పంబ వరకు వెళ్ళిపోవచ్చు. మనం వెళ్ళబోయే రూట్ కూడా ఇదే. ప్రజెంట్ మనం ఎక్కడ ఉన్నాం, నెక్స్ట్ ఏ ప్రదేశాలు చూడాలో క్లియర్గా ఉంటుంది బోర్డు. నెక్స్ట్ మనం ముఖర్జీ అనే ప్రదేశానికి చేరుకోవాల్సి ఉంటుంది ఈవినింగ్ 3 లోపల. ఇప్పుడే అలో చేశారు ఇక్కడ నుంచి, ఈ రివర్ దగ్గర నుండి. ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది అనుకున్నాం, కానీ వర్షం తగ్గాక స్వాములు అంతా వస్తున్నారు. రివర్ చూసారు కదా, ఆల్మోస్ట్ ఇంకా క్లోజ్ అయిపోయింది. ఇక్కడ పక్కనే రోడ్ చూపించాం కదా, అక్కడ నుంచి పంబకు బస్సులు ఉంటాయి, వెళ్ళిపోండి అని చెప్పారు. నైట్ నుంచి హెవీ రైన్, ఇంకేం చేసేలాక చాలా మంది స్వాములు వెళ్ళిపోయారు. నేను ఎందుకు అక్కడ ఉన్నా, 8:30 కల్లా చెప్తాము వాన తగ్గితే అన్నారు. 8:30 అయినా మళ్ళీ చెప్పలా. సరే ఇంక వెళ్ళిపోదామని అన్నీ ప్రిపేర్గా ఉన్నా. బయట వచ్చాను షాప్లోంచి, ఉన్నట్టుండి వెళ్ళండి అని చెప్పారు. వర్షం తగ్గది, అందుకని ఇక్కడ నుంచి చాలా ఎత్తుగా ఉంటుందంట రోడ్డు కూడా, కొంచెం చూసుకొని వెళ్ళమని చెప్పారు. చూద్దాం ఎలా ఉంటుందో. చూడండి ఎలా ఉందో, స్వాములు ఎలా వెళ్తున్నారు. చూడండి ఎలా వెళ్తున్నారు స్వాములు. ఇక్కడ నుంచి చాలా హైట్ ఉంటుందంట, దారి కూడా సక్రంగా ఉండదు, రాళ్లపై నడుచుకొని వెళ్ళాలని చెప్పారు. ఎత్తు కూడా ఉంటుందని చెప్పారు. కొద్దిగా రాగానే కనపడ్డది చూడండి, ఏమన్నా ఉందా చూడండి. ఇప్పుడు మనం ఎక్కుతున్న కొండ పేరు అలుదామేడు కొండ అంటారు. కింద మీరు అలుదా నది చూసారు కదా, ఆ అలుదా నది నుంచి స్టార్ట్ అయ్యే కొండనే అలుదామేడు కొండ అంటారు. ఇది చాలా ఎత్తైన కొండ, దీన్ని ఎక్కడం చాలా కష్టం. ఇది చాలా ఏట వాళ్ళకు కూడా ఉంటుంది. ఈ కొండను ఎక్కడం ఎంత కష్టమో దీన్ని దిగడం కూడా అంతే కష్టం. ఈ కొండ ఎంత ఎత్తైందంటే సముద్ర మట్టానికి 4000 అడుగుల ఎత్తులో ఈ అలుదామేడు కొండ ఉంటుంది. ఒకసారి ఊహించుకోండి ఎంత పెద్ద కొండో. ఇలా వేర్ల పైన నడుచుకుంటూ వెళ్ళాలి చెట్ల మధ్యలో. చూడండి సర్కిల్ ఎక్కడ కట్టారో, కింద ఏనుగులు అడవి జంతువులకు భయపడి చెట్లలో కట్టేశారు. ఆ పైన కుర్చీలు కూడా ఉన్నాయి. ఇక్కడ షాపుల వాళ్ళు ఉంటారు కదా, అమ్ముకునే వాళ్ళు 2 hours నడిస్తే ముక్కుచి అని ఒక పాయింట్ వస్తుందంట. అక్కడ కూడా రోడ్డు ఉంటుంది, కొంచెం స్పీడ్గా వెళ్ళండి. మళ్ళీ ఏమైనా వర్షం పడ్డది అనుకో అక్కడ ఆపేస్తారంట. కాబట్టి 2 hours గట్టిగా కష్టపడి పైకి వెళ్ళిపోతే మళ్ళీ ఎక్కడ ఆపరంట ఆ పాయింట్ దాటేస్తే. ఈరోజు ఈవినింగ్కి పంబకి వెళ్ళిపోవచ్చు. నైట్ 10-11 అవుతుంది. రేపు దర్శనం ఉంటుంది, చూద్దాం ఏమవుతుందో. కానీ ఫారెస్ట్ చూడండి ఎంత డీప్ ఫారెస్ట్. టైం 10 అవుతున్నా పొగ మాత్రం వదలలేదు లోపల. చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. మళ్ళీ కనపడ్డది చూడండి, అక్కడక్కడ ఉంది, ఆడుంది, ఇంకా ముందర ఉంది. షాప్ వాళ్ళు ఏం చేశారంటే నైట్ ఏమైనా జంతువులు వచ్చాయనుకోండి, సేఫ్టీ కోసం కరెంట్ పెట్టుకున్నారు చుట్టూ. పవర్ షాప్ చుట్టూ ఉంది, మధ్యలో టెంట్. మార్నింగ్ తీసేస్తారంట, నైట్ టైం మాత్రం పెడతారంట. కావట్లే గ్లూకోజ్ లెమన్ చోడ ఏదేదో ఉన్నాయి, గ్లూకోజ్ పెట్టుకున్నా తాగేసారు. ఒకటి తాగాను. మీరు కానీ ఈ పెద్దపాదం రూట్లో వస్తే ఏమన్నా తాగాలి తినాలి అంటే మీ ఖర్చులు కాకుండా ఒక 2000 ఎక్స్ట్రా పెట్టుకోండి. ఒకసారి తాగాం అనుకోండి 50 రూపాయలు. అలా నేను అలాంటి 10 సార్లు తాగేస్తా. ఇంకా ఫుడ్
అందుకే చెప్తున్నా, ఒక 2000 అన్న పెట్టుకోండి తినడం కోసం మాత్రమే, తినడం కూల్ డ్రింక్స్ తాగడం కోసం మాత్రమే, ఎనర్జీ డ్రింక్స్, మిగతా అన్నీ మీ ఇష్టం ఎక్స్ట్రా అవి. ఇప్పుడు నేను మీకు అయ్యప్ప స్వామి పుట్టడానికి కారణమైన మహిషి సమాధిని అయితే చూపించబోతున్నాను. చూడండి ఎలా ఉంటుందో. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కొద్దిగా పైకి రాగానే కల్లిదం కున్ను అనే ప్రదేశం వచ్చింది. ఇక్కడ ఒక ఆర్చ్ కనపడుతుంది కదా, అదే ఇది కల్లిదం కున్ను తావడం అంటారు దీన్ని. ఇక్కడ లోపలికి వెళ్తే మహిషి యొక్క సమాధి ఉంటుంది. కింద ఆలుదా నదిలో ప్రతి స్వామి స్నానం చేసి ఒక రాయి తీసుకొస్తారు కదా, ఆ రాయిని ఇక్కడున్న మహిషి సమాధి పైన ఉంచి చుట్టూ తిరిగి వెళ్తూ ఉంటారు. ఇక్కడ చాలా రాళ్ళు ఉన్నాయి చూడండి, అలాగే ఇక్కడ చుట్టూ పేర్చున్నారు. ఇదే మహిషి సమాధి. అందుకే స్వాములందరూ ఆ ఆలుదా నదిలో ఒక రాయి తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. కదా అదే మహిషి సమాధి అంటారు. అందుకే రాళ్ళు తెస్తున్నారు, ఆ నదిలో నుంచి రాళ్ళు తెచ్చి ఇక్కడ పెడతారు ప్రతి స్వామి. చాలా షాప్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా రష్ తీసుకోవచ్చు, పడుకోవచ్చు, తినడానికి ఫుడ్ ఉంటుంది. అలాగే టాయిలెట్స్ కూడా ఉన్నాయి చూడండి. ఏనుగు పేడ ఒకే చోట కాదు, మీరు ఈ పెద్ద పాదం స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యేంత వరకు కనపడుస్తూనే ఉంది. ఆడబడితే ఆడున్నాయి ఏనుగులు పేడ, కానీ మాకు ఏనుగులు కనపడట్లేదు, పేడ ఉంది. నైట్ టైం తిరిగేటట్టున్నాయి అవి. ఇప్పుడు జనాలు వెళ్తూ ఉంటారు కదా, వీళ్ళు అరుపులకు వచ్చేటట్లేదు, అయినా వస్తాయంట అప్పుడప్పుడు. మనకు లక్ ఉంటే కనపడుస్తాయి, లేదంటే కనపడదు. పేడ చూసుకొని వెళ్ళడమే. ఏనుగులు ఒకటే కాదు, చాలా జంతువులు వస్తాయంట. వాళ్ళు చెప్పారు లేదో చూడండి, ఏనుగు పేడ ఎలా ఉందో. ఇదంతా ఏనుగు పేడే, బాగా వచ్చిపోయేదాన్ని దారి కూడా ఉంది చూడండి ఆ చెట్ల మధ్యలో నుంచి. అమ్మా ఎంత ఉంది ఏనుగు పేడ. ఫ్రెండ్స్, ఇలా కొద్దిగా ముందుకెళ్ళంగానే ఈ ఆలుదామేడు కొండ పైకి చేరుకున్నాం. ఈ పైన టెంపుల్స్ ఉంటాయి, అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుంది, అలాగే ఒక 2 చిన్న చిన్న శివలింగాలు ఉంటాయి చూడండి ఎలా ఉన్నాయో. ఇక్కడ మనం ఈ అయ్యప్ప స్వామి వారిని దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి బయలుదేరాల్సి ఉంటుంది. ఇక్కడ చాలా మంది స్వాములు కొబ్బరికాయలు కూడా కొడుతున్నారు, కొబ్బరికాయలు కొట్టి వెళ్తూ ఉంటారు. ఇక్కడ చాలా స్పేస్ ఉంది కొండ పైన కాబట్టి ఇక్కడ మనం రెస్ట్ కూడా తీసుకోవచ్చు. ఈ అయ్యప్ప స్వామిని దర్శించుకొని ఇక మనం బయలుదేరుదాం. మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది, స్పీడ్గా వెళ్ళాలి. ఈ అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర నుండి డౌన్ కిందకు ఉంటుందని చెప్పారు. ఇక్కడ చూస్తే అలాగే ఉంది, కానీ కాలు జారుతుంది, చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. ఫ్రెండ్స్, నేను మీకు ముందే చెప్పాను కదా, ఈ ఆలుదామేడు కొండ ఎక్కడం ఎంత కష్టమో దిగడం కూడా అంతే కష్టం. అమాంతం ఒక లోయలోకి వెళ్ళినట్టు ఉంటుంది. ఇక్కడ నుంచి ఈ కొండ 2.5 కిలోమీటర్ల పాటు కిందకి దిగాలి. చాలా కష్టం అని చెప్పారు, దిగడం కూడా జారుతూ ఉంటుంది, చాలా జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పారు పైన వాళ్ళు. చూడండి ఎలా ఉందో, స్వాములందరూ కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడికి వచ్చాక ఈ చెట్టు చూడండి ఎంత ఉందో. ఒక 20 మంది చుట్టూ పట్టుకుంటే కూడా సరిపోదు, అంత ఉంది. చూడండి ఎంత హైట్ ఉందో. చాలా పెద్ద చెట్టు కదా, ఎన్ని సంవత్సరాల నుంచి ఉందో మరి. అక్కడక్కడ ఇలాంటి జలపాతాలు వస్తాయి, కాలు కడుక్కోవచ్చు, అలాగే తాగని కూడా తాగచ్చు. ప్యూర్ డ్రింకింగ్ వాటర్, ఏమీ కాదు. ఎన్నో మూలికలు కలిసి వస్తుంటాయి చెట్లలో నుంచి కదా, ఏం కాదు.
ఆకులు కనపడుతున్నాయి కదా, ఈ ఆకుల్ని పూర్వకాలంలో స్వాములు ఏం చేసేవాళ్ళంటే చెప్పులు వేసుకొని రారు కదా, కాళ్ళు నొప్పులకి ఈ ఆకులు కట్టుకొని వెళ్ళేవాళ్ళంట. చూడండి ఏం చేస్తున్నారో, కాళ్ళకి ఏదైనా చీమలు జలగలు అలాగే మంట ఉంటుంది కదా నడుస్తూ వెళ్తుంటే, అవి కుడతాయని సాల్ట్ రాసుకుంటున్నారు కాళ్ళకి. అమ్మ దోల తీరిపోతుంది, ఆల్మోస్ట్ కావట్లే. చూడండి మంచి అడవిలో చల్లగా ఉంది, అయినా చెమటలు బలి పట్టేస్తున్నాయి. ఇంకా చాలా ఉంది, వెళ్తూ మాట్లాడుకుందాం. ఇదే ముక్కుచి, ముక్కుచి చేరుకున్నాం. ఇక్కడ టెంపుల్ ఉంటుందంట, చూసుకొని వెళ్ళడమే. ఇప్పుడు మేము ఈ శబరిమల యాత్రలో ముక్కుజీ అనే ప్రదేశాన్ని చేరుకున్నాము. ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది. స్వాములందరూ నైట్ స్టే చేసేది ఈ ప్రదేశంలోనే. నిన్న మమ్మల్ని ఆపారు కదా, ఆపకుండా ఉంటే మేము ఇక్కడికి వచ్చి ఆగిపోయే వాళ్ళం. ఇక్కడ నుంచి మళ్ళీ అలో చేసేవాళ్ళు కాదు. ఇక్కడ టెంపుల్ ఉంటుంది, రాత్రి భజనలు చేస్తారు. అలాగే ఇక్కడ మెడికల్ క్యాంప్స్ ఉంటాయి. మీకు ఏమన్నా హెల్త్ ప్రాబ్లం ఉన్నా కానీ ఇక్కడ చూపించుకోవచ్చు, అన్ని అవైలబిలిటీలో ఉంటాయి. ప్రజెంట్ నేను వెళ్ళిన టైంలో ఈ ముక్కుజీలో టెంపుల్ క్లోజ్ చేసి ఉన్నారు, కాబట్టి నేను టెంపుల్ మీకు చూపించలేకపోతున్నాను. చూడండి టెంపుల్ క్లోజ్ చేస్తున్నారు. మేము ఇక్కడ ఆగడం లేదు, ఏమైనా ఫుడ్ తినాలంటే తినచ్చు. మేమైతే ఆగడం లేదు, ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఈ ముక్కుజీని దాటుకొని వెళ్ళిపోతున్నాము. వాళ్ళు చెక్ చేస్తారంట, చెక్ చేసి అవతలు దాటేసుకుంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదు, స్పీడ్గా వెళ్ళిపోదాం. ఈ ముక్కుజీ దగ్గర కూడా స్టే చేయాలంటే స్టే చేయొచ్చు. యాక్చువల్లీ మనం నిన్న స్పీడ్గా వచ్చి ఉంటే ఇక్కడ స్టే చేసి మార్నింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యే వాళ్ళం ఈరోజు. అలా కాదు కదా, నిన్న అక్కడే ఆపేశారు ఆ రివర్ దగ్గర, కాబట్టి వెళ్ళిపోతున్నాం. స్టాప్ చేస్తే ఇక్కడే స్టాప్ చేస్తారంట, హెవీ రైన్ వస్తే. ఇంక ఇక్కడ స్టాప్ చేయలేదంటే ఇంక నేరుగా పంపకి వెళ్ళిపోవచ్చు, ఇంకే ప్రాబ్లం ఉండదు, ఎవ్వరు ఆపరు. ఇదేం పురుగు చూడండి, జలగలాగుండా. ఇదేం పురుగు ఇది? ఈ ముక్కుజీ నుంచి పంపకి వెళ్ళడానికి 18 కిలోమీటర్లు ఉంది. ఇక్కడ నుండి 18 కిలోమీటర్లు అంటే ఈజీగా ఒక 3-4 అవర్స్ టైం పడుతుంది, దారి నార్మల్గా ఉంటే. లేదు ఇంకొంచెం కష్టంగా ఉన్నా 4 అవర్స్లో వెళ్ళిపోవచ్చు. ఈవినింగ్ అంతా పంబలో ఉంటాం, కానీ పంబలో చాలా ఎక్కువ మంది రద్దీ ఉందని చెప్పారు పైకి వెళ్ళడానికి. ఇక్కడ వాళ్ళు చెప్పారు 5 అవర్స్ పడుతుందంట పంబ దగ్గర నుంచి పైన టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి. అక్కడికి వెళ్దాం, ఏమవుతుందో ఏమో. ఈరోజు నైట్ దర్శనం అయితే అవుతుంది, లేదంటే ఇంకా రేపు మార్నింగే. ఇప్పుడు మనం వెళ్తున్న ఈ అడవి చాలా దట్టమైన అడవి. ఎత్తైన చెట్లతో అసలు లోపలికి గాలి వెలుతురు కూడా సరిగా రాకుండా ఉన్నట్టు ఉంటుంది. చూడండి మీరే ఎలా ఉందో చెట్లు, ఒక్కో చెట్టు ఆకాశాన్ని తాకే విధంగా ఉంటాయి ఎత్తు. లోపలికి వెళ్తూ ఉంటే అసలు టైం కూడా తెలీదు, లోపల ఎంత టైం అందని. లోపల ఎప్పుడు చీకటిగానే ఉంటుంది, లైట్గా వెలుతురు ఉంటుంది కాబట్టి మన దగ్గర వాచ్ లేకపోతే అసలు టైం కూడా తెలియదు. అలాగే ఇది చాలా డేంజర్ కూడా ఉంటుంది. ఏ టైంలో అయినా అడవి జంతువులు మన పైన పడి అటాక్ చేయొచ్చు, కాబట్టి మనం సింగిల్గా అస్సలు వెళ్ళకూడదు. ఇలా జనం మధ్యలోనే వెళ్తూ ఉంటే అవి మన దగ్గరికి రావంట, గ్రూప్గా వెళ్ళాలి. సింగిల్గా మాత్రం అస్సలు వెళ్ళకూడదు. ఇక్కడ బోట్ ఉంది కదా, ఇక్కడ వెల్లత్తూడు ఏదో ఉంది, వెల్లత్తూడు దగ్గర ఉన్నాం మనం పైన. ఇంకా ఇవన్నీ దాటుకుంటే వెళ్ళాలి పంబకి. 1 2 3 4 5 6 ప్లేసులు దాటుకుంటే పంబ వస్తుంది. బోట్లో చూస్తే తెలుస్తుంది చూడండి, ఇంకా హాఫ్ వరకే వచ్చాము, ఇంకా హాఫ్ ఉంది. గంట నడిచాను. గంట నడిచిన తర్వాత ఇక్కడ ఏదో మళ్ళీ క్యాంప్ వచ్చింది, విల్లా రామచెట్టు తవలం. నేను ఏదో పుట్టా అన్నాడు, ఇదేదో సంగటి లాగా ఉంది, సంగటి కాదు. దీంట్లోకి ఏదో కర్రీ ఇచ్చాడు, దీన్ని తినేసి వెళ్ళడమే. ఇక్కడ చూడండి వెళ్తుంటే దారికి అడ్డంగా ఎంత పెద్ద చెట్టు పడ్డదో, దీన్ని 2గా కోసి దారి పెట్టారు. ఈ చెట్టు చూడండి ఎంత ఉందో, ఎన్ని సంవత్సరాలు బతికిందో పాపం, ఉన్నట్టుండి పడిపోయినట్టుంది. మీలో ఎవరైనా సరే
ఈ శబరిమల పెద్ద పాదం చేయాలనుకుంటే ఒక 50-60 ఏజ్ దాటిన వాళ్ళు కష్టం అనుకుంటా, చాలా కష్టం చేయాలనుకుంటే. చిన్నపిల్లలు కూడా తీసుకురావచ్చు, కానీ మీరు వెంట ఉంటే మీరు కొంచెం హెల్ప్ చేస్తే తీసుకురావచ్చు. అలాగే హార్ట్ పేషెంట్లు, ఆస్తమా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు, ఎక్కువ గస వస్తూ ఉంటుంది, అలాంటి వాళ్ళు ఈ పెద్దపాదం యాత్రని స్కిప్ చేయడం చాలా బెటర్. నార్మల్గా బస్సులో వెళ్ళచ్చు. ఇక్కడ ఈ శబరిమల యాత్రలో ఒక 2 కొండలు వస్తాయి, చాలా హైట్ ఉంటాయి. అవే కొంత కష్టం, కానీ మిగతాంతా ఈజీగా వెళ్ళచ్చు. ఓసారి వచ్చేటప్పుడు వెదర్ రిపోర్ట్ చెక్ చేసుకొని రండి. మీరు వచ్చే టైంలో 3-4 డేస్ వర్షం లేకుండా ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. లైట్గా పడినా కానీ వీళ్ళు ఉన్నట్టుండి ఆపేస్తున్నారు, యాత్ర ఆపేస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తారు. మధ్యలో 2 చోట్ల రోడ్డు టచ్ అవుతుంది, ఆ టచ్ అయిన చోట బస్సులో వెళ్ళిపోండి, లేదంటే ప్రైవేట్ వెహికల్స్ ఉంటాయి వాటిలో వెళ్ళిపోండి శబరిమలకి అని చెప్తున్నారు. కాబట్టి మీరు వచ్చేటప్పుడు ఒకసారి వెదర్ రిపోర్ట్ చెక్ చేసుకొని రండి. ఇక్కడ మరొకటి వచ్చింది, పుత్తశ్రీ తావనం అని, తావలం. బేస్ క్యాంప్స్ వస్తాయి కదా, ఇక్కడ మీకు షాప్స్ ఉంటాయి తినడానికి, రష్ తీసుకోవాలంటే రష్ తీసుకోవచ్చు. అలాగే టాయిలెట్స్ ఉంటాయి, ఆక్సిజన్ ఉంటుంది అక్కడక్కడ. ఏమన్నా బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నది అనుకో, బ్రీతింగ్ ప్రాబ్లం అలా ఉండొచ్చు, లేదంటే వర్షం వచ్చిందంటే ఇక్కడ ఉండొచ్చు. ఇలాంటి ప్లేస్లలో అంతా చాలా షాప్స్ ఉంటాయి, మినిమం ఒక 5-10, కొంచెం పెద్ద ప్లేస్లో అయితే ఇంకా ఎక్కువ ఉంటాయి. ఇదిగోండి, చెప్తూనే ఉన్నా వర్షం వచ్చింది. వర్షం వస్తే కూడా ఉండొచ్చు అని. ఇక్కడ స్వాములకి అందరికీ జలగలు పట్టేసినాయి కాళ్ళకి. చూడండి, పురుగులు ఉంటాయి కదా అడవిలో, అవి పట్టేసి వాళ్ళు క్లీన్ చేస్తున్నారు. ఇక్కడ ఒక పెద్ద రివర్ ఉంది, దీన్ని దాటి వెళ్ళాలి, వాటర్ ఎక్కువ వస్తున్నాయి. స్వామి నది దాటలేక చాలా కష్టపడతారు, వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది. ఓ స్వామి జాగ్రత్త జాగ్రత్త. ఇదే అండి నది, ఈ నది దాటాలి. అందుకే ఎక్కువ వర్షం పడితే అలో చేయరు, ఈ నది ఎక్కువ ఉంటుంది, దాటాలంటే చాలా కష్టం. చూడండి, నైట్ ఎక్కువ వాన పడింది, ఆ టైంలో వచ్చేసాయి వాటర్ అంతా. చూడడానికి చాలా చిన్నదిగా ఉంది, కానీ దాటాలంటే చాలా కష్టం. ఇక్కడ స్నానం చేయాలంటే స్నానం కూడా చేయొచ్చంట ఈ నదిలో. నైట్ ఎక్కువ వర్షం పడింది, ఆ వర్షానికి ఎక్కువ వచ్చేటట్టున్నాయి, దాటడానికి కూడా కావట్లే. కొద్దిగా ఎక్కువ పడి ఉన్నా నిలిపేసేవాళ్ళు. ఎలాగో దాటి వచ్చాం. చెక్కలు ఇక్కడ కట్టేలు వేసారు, బురద బురదగా ఉంది. కాళ్ళు పెడితే ఇంకా కాళ్ళు పగిలిపోతున్నాయి పాపం స్వాములకి అంతా. మధ్యలో పురుగులు వేరే, జలగలు. 8 కిలోమీటర్లు ఉందంట పంబకు చేరుకోవడానికి. మధ్యలో కరిమల కొండ అనే ఒక కొండ వస్తుంది, అది కొంచెం టఫ్గా ఉంటుంది, అది 4 కిలోమీటర్స్ ఉంటుంది. ఇప్పుడు మనం ఆ కొండ దగ్గరికి 4 కిలోమీటర్స్ నడిచి వెళ్తే, ఆ కొండ పైకి ఎక్కితే 4 కిలోమీటర్స్ పంబలోకి వెళ్ళిపోవచ్చు ఆ కొండకి దిగితే. కాళ్ళకు కూడా అంటేస్తుంది, మీరు చూడండి, నా కాళ్ళకు కూడా అంటుకున్నది పురుగు, జలగల. ఇక్కడ మళ్ళా ఒక చిన్న కాలువ వచ్చింది, ఇందులో వాటర్ ఫ్లోటింగ్ తక్కువే ఉన్నట్టుంది, ఏం ఇబ్బంది లేదు. బోర్డులో వేసారు చూడండి, కరిమల 4 కిలోమీటర్స్ ఉందంట, పంబ 8 కిలోమీటర్స్ ఉందంట. ఎన్నిసార్లు తీసినా వస్తూనే ఉన్నాయి, ఇవి పట్టుకుంటే కరుస్తున్నాయి. చూడండి, బ్లడ్ వచ్చింది ఇప్పుడే, అక్కడ వదిలింది నన్ను, బ్లడ్ వస్తుంది. ఒక చోట కాదండి, ఏడబడితే ఆడున్నాయి, పైకి కూడా ఎక్కేసాయి. మీరు ఈ పెద్ద పాదంకి వస్తే
సాల్ట్ తెచ్చుకోవడం మాత్రం మర్చిపోకండి. జలగలు విపరీతంగా ఉన్నాయి. జలగలు వేరే పురుగులు పట్టేసుకుంటాయి, తెలియని కూడా తెలియదు అసలు పట్టుకున్నట్టు. అవి వదిలినప్పటికీ బ్లడ్ వస్తూ ఉంటుంది ఫుల్గా. మళ్ళీ ఇంకో చోట పట్టుకుంటాయి. దాన్ని వదిలేసి అవి కాళ్ళల్లో ఉంటాయి కదా, అవి ఎప్పుడో పైకి కూడా బాకేస్తున్నాయి. కాళ్ళు పైకి కూడా చూసుకోవాలి. మెయిన్ ఈ పురుగులతో జాగ్రత్తగా ఉండాలి. అమ్మో, పెద్ద బొమ్మే పెట్టారు. పులులు ఉన్నాయంటే ఇక్కడ అత్యవసర చికిత్సా కేంద్రం ఏమైనా ఉంటే చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కరిమలకొండ స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఉన్నాను. ఈ కరిమలకొండ ఎక్కడం చాలా కష్టం. కరిమల అంటే ఏనుగుల కొండ అని అర్థం. చూడండి కొండ ఎలా ఉందో, పైకి ఇలా నిటారుగా ఎక్కుతూ ఉండాలి. ఇది చాలా ఎత్తుగా ఉంటుంది, చాలా కష్టం కూడా. అయ్యప్ప స్వాములు 41 రోజుల పాటు కఠోర అయ్యప్ప దీక్ష చేయడం వల్ల సంపాదించినటువంటి శక్తితో ఈ కొండ ఎక్కడానికి ఉపయోగపడుతుందని అయ్యప్ప స్వాములు నమ్ముతారు. అయ్యప్ప స్వామి కృప లేనిదే ఈ కొండ ఎక్కడం అసాధ్యం అని చెప్తారు. కరిమల కొండ అంటే చూడండి ఎలా ఉందో. ఈ కొండ దాటేస్తే ఇంకా ఈజీగా వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. ఏం ఈజీ నాయన, చాలా కష్టంగా ఉంది. అసలు వర్షం కింద చూడండి ఎలా ఉందో. ఇక్కడ చూడండి పసుపు చెట్లు ఉన్నాయి. పసుపు కొమ్ములు, అవి చెట్లు పోయే కొమ్ములు ఉన్నాయి. ఇక్కడ ఎందుకు ఉంటాయి తెలుసా? అడవిలో నీవు శబరిమల పెద్ద పాదంలో అక్కడక్కడ ఉంటాయి. వీటి ఎందుకు ఉంటాయి అని అడిగితే, జలగలు ఉంటాయి కదా, ఆ జలగలు అంటుకున్నప్పుడు ఈ పసుపు కొమ్ములు రాసామనుకోండి, జలగ చచ్చిపోకుండా వదిలేస్తుందంట. అదే ఉప్పు పెట్టామంటే జలగ చచ్చిపోద్దంట. అందుకని ఇదిగో పసుపు కొమ్ము. జలగలు పట్టుకున్నప్పుడు ఉపయోగపడతాయి. ఇదే పసుపు చెట్టు. ఇవంతా పసుపు చెట్లు. అక్కడంతా ఉన్నాయి. నువ్వు వెళ్తుంటే వస్తూనే ఉంటాయి. అంటే పైకి ఎక్కుతాం, ఒక టర్న్ ఉంటుంది. అమ్మ అయిపోయిందేమో అనిపిస్తుంది. అక్కడ చూస్తే ఇంకా ఎత్తు ఉంటుంది. అలా ఎక్కాల్సి వస్తుంది కాట్ల. ఈ కరిమలకొండ పైకి వెళ్ళంగానే ఇక్కడ కరుప్ప స్వామి టెంపుల్ ఉంటుంది. శబరిమలలో పడిమెట్లు 18 ఉంటాయి కదా, అందులో 18వ మెట్టు పైన ఈ కరుప్ప స్వామి వారు ఉంటారు. ప్రతి మెట్టు పైన ఒక్కో దేవుణ్ణి ప్రతిష్ఠించి ఉంటారు. ఈయన మాత్రం 18వ మెట్టు పైన ఉంటారు. ఈయన పేరే కరుప్ప స్వామి. ఇలా ఈ కొండపైకి వెళ్ళంగానే ఇక్కడ కనపడుతున్న టెంపులే కరుప్ప స్వామి టెంపుల్. అలాగే ఇక్కడ కరిమలనాథ స్వామి ఆలయం, కరిమల అమ్మన్ ఆలయాలు ఉన్నాయి. అయ్యప్ప స్వామి దీక్ష సరిగా చెయ్యకున్నా, భక్తి శ్రద్ధలతో శరణాలు పలకకున్నా భక్తులను ఈ అమ్మవారు దండిస్తారని ఇక్కడ వాళ్ళు చెప్తారు. ఈ ఆలయం పక్కనే ఒక బావి ఉంటుంది. ఈ బావిలో స్వయంగా అయ్యప్ప స్వామి వారు నీరు తాగారని చెప్తారు. ఇంత హైట్ లో కూడా ఈ బావి ఉంది కదా, కానీ ఎప్పుడు నీళ్లు ఉంటాయి, ఎండాకాలమైన వానాకాలమైనా. ఇదో విచిత్రం. ఇక్కడ ఈ కొండపైకి వచ్చాం కదా, ఇక్కడ నుంచి ఇంకా డౌన్ ఉంటుందంట, దిగేసి వెళ్ళొచ్చు అని చెప్పారు. ఇక్కడ ఒక్కో షాప్ అయితే ఒక్కో టైం చెప్తున్నాడు. ఒకడైతే 1 అవర్ అని చెప్పాడు, ఇంకొకడు 2 అవర్స్ వెళ్ళిపోవచ్చు అని చెప్పాడు. చూద్దాం. కానీ డౌన్ ఉంటుందంట, ఏమి ఇబ్బంది లేదు, జారుతుంది, జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పారు. దిగుతున్నాం. బుడతగా ఉంది, కాలు పెడుతూ జారుతుంది. రీసెంట్ గా ఈ పెద్దపాదంలో ఈ రాళ్ళు ఇలాంటివన్నీ వచ్చి పడిపోయాయంట. అందువల్ల క్లోజ్ చేశారు ఒక 2-3 డేస్ దాకా. ఇలా ల్యాండ్ స్లైడ్ అయ్యి ఇక్కడ కొన్నే ఉన్నాయి, మిగతా చోట్ల ఉన్నాయి ఎత్తేసారు. స్టార్టింగ్లో చెప్దాం అనుకున్నా, కానీ అంతా నడిచి వచ్చాక చెప్తే బాగుంటుందని ఇప్పుడు చెప్తున్నాను. మీరు ఎవరైనా పెద్దపాదం చేయాలి అనుకుంటే, ఫస్ట్ టైం ఎప్పుడు ట్రెక్ చేయలేదనుకుంటే, ఈజీగా మీరు డైలీ ఒక 2-3 కిలోమీటర్స్ నడవడం ప్రాక్టీస్ చేసుకోండి. జాగింగ్ వెళ్ళడం అలా. ఎస్పెషల్లీ మనం చెప్పులు లేకుండా వెళ్ళాల్సి వస్తుంది, కాళ్ళు గుచ్చుకుంటూ ఉంటాయి, మాలేసుకొని వెళ్తాం కాబట్టి. అలా కూడా అలవాటు చేసుకోండి. మేము ఎప్పుడు నడిచిన అలవాటు లేదు, పెద్దపాదం చేయాలి అంటే చాలా కష్టం అవుతుంది. మీరు ముందే ఒక 1 వీక్ 2 వీక్స్ ముందే నడవడం ప్రాక్టీస్ చేయండి. ఎక్కువ దూరం నడవడం, లేదంటే కొండలు ఎక్కడం, ఇలాంటివి చేయండి. కొంచెం ఈజీగా ఉంటుంది.
డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసారంటే చాలా ఇబ్బంది పడతారు. ఇంత దూరం వచ్చాం కాబట్టి చెప్తున్నాను. ఇంకా 2 కిలోమీటర్స్ ఉందని చెప్పారు. కిందకి వెళ్తే పంబ ఉంటుంది. అక్కడికి వెళ్ళే లోపల మబ్బు అయిపోతుందేమో. ముందే వెళ్ళుంటే బాగున్నాను, పంబ బాగా చూడొచ్చు. కానీ నైట్ కూడా బాగానే ఉంటుందిలేండి, చూపిస్తా. కిందకి దిగేటప్పుడు విపరీతంగా జారుతుంది. వానబడి ఉంటే కనీసం జారకుండా ఎవరో కిందకి దిగలేరు. ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. స్టిక్ ఖచ్చితంగా ఉండాలి కాబట్టి కొంచెం జాగ్రత్తగా రండి. దిగొస్తున్నారు ఈ కొండని. విపరీతంగా జారుతుంది, కాలు పెడితే. చాలా జాగ్రత్తగా వస్తున్నారు. ఎక్కేటప్పుడు అంత అనిపించలేదు కానీ దిగుతుంటే చాలా కష్టం. దిగడమే ఫస్ట్ చాలా కష్టంగా ఉంది ఇక్కడ. ఏడు జారుతుంది. చూడండి పంబా నది. ఆల్మోస్ట్ పంబా నది దగ్గరకు వచ్చేసాం. పంబా నది వచ్చిందంటే శబరిమల వచ్చినట్టే. ఈ నది గుండా కొద్దిగా ముందుకెళ్ళాలి. ఇంకొక 1.5 కిలోమీటర్ ఉంది. వెళ్ళిపోతే పంబా నది మనం శబరిమల మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళిపోతాం. ఫైనల్గా పెద్దపాదం నుంచి నైట్ 7 o'clockకి పంబకు వచ్చాను. ఇక్కడ పంబలో స్నానం కూడా అయిపోయింది. ఫాస్ట్గా వెళ్ళాలి. పైకి వెళ్ళేసి మళ్ళీ మార్నింగ్ అంతా దిగాలి కాబట్టి వెళ్తున్నాను. చూడండి ఇదే పంబ. నేను ఎప్పుడు రాత్రి చూడలేదు, ఒకసారి చూసానంతే మాలేసుకొచ్చినప్పుడు. ఇదే పంబ. నైట్ ఎలా ఉందో చూడండి. ఒకవేళ మీకు ఎటువంటి రిజర్వేషన్ లేకుండా శబరిమలకి వెళ్ళాలి అనుకుంటే, అంటే దర్శనం స్లాట్ టికెట్ లేకుండా వచ్చినా కానీ ఇక్కడ ఆఫ్లైన్లో టికెట్స్ ఇస్తున్నారు. ఇక్కడ వెళ్ళి తీసుకోవచ్చు. పంబ దగ్గర ఉంది కౌంటర్. నేను ఆధార్ కార్డు ఇచ్చాను. వర్చువల్ క్యూ లైన్లో టికెట్ ఇచ్చారు చూడండి. అలాగే ఒక కార్డు ఇచ్చారు అయ్యప్ప స్వామిది. చెకింగ్ కౌంటర్ ఉంటుంది. మనం బుక్ చేసుకున్న టికెట్ ఒకసారి ఇక్కడ వెరిఫై చేస్తారు. నేను కింద పంబలో తీసుకున్నాను కదా ఆఫ్లైన్లో, దాన్ని కూడా ఇక్కడ వెరిఫై చేసి పంపిస్తారు. చెకింగ్ కౌంటర్ ఏం లేదు, మన టికెట్ చెక్ చేశారు, అయిపోయింది. ఫ్రెండ్స్, మనకి ఈ పంబ నుండి శబరిమల వరకు చిన్న పాదం స్టార్ట్ అవుతుంది. చాలా మంది ఈ చిన్న పాదం నడిచే శబరిమలకు వెళ్తారు. ఇప్పుడు మనం నడుస్తున్నది చిన్న పాదం. ఇక్కడ డోలీలు కూడా ఉంటాయి. ఎవరైనా నడవలేని వాళ్ళు ఉంటే డోలీలు తీసుకెళ్ళచ్చు. ఒక పర్సన్ని 4 మోసుకొని తీసుకెళ్తారు పై వరకు. చూడండి ఇక్కడ చాలా ఉన్నాయి, మీరు మాట్లాడుకొని వెళ్ళచ్చు. ప్రైస్ కొంచెం బార్గెన్ చేసుకొని వెళ్ళండి. ఇది కిందకు వస్తున్నారు. ఇది పైకి వెళ్ళే దారి. ఇది ఉన్నది ఘాట్ రోడ్. ట్రాక్టర్లు వస్తూ ఉంటాయి. మనం రిటర్న్ వచ్చేటప్పుడు రావచ్చు. ఇవి ఇట్లా వెళ్ళేది కింద బండ్లు ఉంటాయి. బండలో స్టెప్స్లా ఉంటాయి. వీటిపైన పైకి వెళ్ళాలి. ఏమైంది కదా, కొంచెం రద్దీ సాధారణంగా ఉంది స్టార్టింగ్లో. పైకి వెళ్ళాక ఎలా ఉంటుందో చూడాలి. ఇలా కొద్ది దూరం పైకి రాగానే శరణుగుత్తి అనే ఒక ప్రదేశం వస్తుంది. ఇక్కడ అయ్యప్ప స్వామి మాల మొదటిసారి వేసిన కన్యస్వాములందరూ వాళ్ళ దగ్గర ఉన్న ఒక ఈకను తీసుకొని వచ్చి ఈ శరణుగుత్తి దగ్గర గుచ్చి వెళ్తూ ఉంటారు. ఇక్కడ చూడండి చాలా మంది ఉయ్యలు కడుతున్నారు. అలాగే పక్కన శరణుగుత్తి దగ్గర ఈకలు దిగుతున్నారు చూడండి. వీళ్ళంతా మొదటిసారి అయ్యప్ప స్వామి మాల వేసిన వాళ్ళు. ఈ ఈకలు ఇక్కడ గుచ్చి వెళ్తూ ఉంటారు. అలాగే పక్కన కొబ్బరికాయలు కూడా కొడుతూ ఉంటారు. ఫ్రెండ్స్, ఇక్కడ పైకి వెళ్ళాక అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళందరినీ ఒక లైన్లో పంపిస్తారు. వాళ్ళ దగ్గర ఇరుముడి ఉంటుంది కదా, వాళ్ళని మాత్రమే పడిమెట్లు ఎక్కిస్తారు. నేను మాల వేసుకొని రాలేదు కాబట్టి పక్కన వేరే లైన్లో సివిల్ దర్శనం ఉంటుంది. అక్కడ వెళ్ళి నేను దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. కానీ నన్ను మెట్లు ఎక్కనేయరు. అయినా కానీ నేను అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకోవచ్చు.
ఫ్రెండ్స్, ఫైనల్గా నాకు శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం అయిపోయింది. నేను కొండ కూడా కింద దిగేస్తున్నాను. నేను మీకు టెంపుల్ పైన చిన్న పాదం వీడియో సరిగా చూపించలేదు, ఎందుకంటే నేను పెద్ద పాదం వీడియో చేశాను కదా, కాబట్టి వీడియో ఇప్పటికే లెంత్ ఎక్కువైంది. మళ్ళీ మిగతా అంతా పెడితే కూడా మీకు ఎక్కువ అవుతుందని చెప్పి తక్కువ మాత్రమే చూపించాను. ఒకవేళ మీకు చిన్న పాదం వీడియో కూడా కావాలి అంటే మన ఛానల్లో ఉంటుంది, నేను మన డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అలాగే మన ఛానల్లో ఒకసారి చెక్ చేయండి, మన ఛానల్లో కూడా ఉంటుంది. మీరు ఆ వీడియో చూసారంటే ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్ వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. స్వామియే శరణమయ్యప్ప.